ఇలా అభిమానం పడలేక కలిసి వస్తాం సార్ అని వచ్చినాడు పార్టీలో జాయిన్ అవ్వండి. నేను జాయిన్ అవడం. ఏ పార్టీలో ఉంటారు ఇంతకుముందు? మేము కేసీఆర్కే వేసినాము అప్పుడు కూడా ఓటు మాకు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటారు ఇంతమంది? అప్పుడు కూడా కేసీఆర్కే ఉన్నాము. ఇంక ఇక్కడ అన్ని కాంగ్రెస్ వచ్చా మా ఓటు కృష్ణమోహన్ రెడ్డి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ పార్టీలో జాయిన్ అవుతుందా? మా కేసీఆర్ పార్టీకి జాయిన్ అవుతాం. ఎట్లుంది మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ముఖ్యమంత్రి? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు ఏమైతే ఏం కనపడలేదు మాకు, ఏం కనపడలే. చేయొచ్చు కానీ ఆయన కూడా ఎల్లుండి చేస్తాడు ఏమో. ఇప్పటికైతే కేసీఆర్ మాకు బాగా చేసినాడు. నీళ్లు గాని ఒక పంట పైరకి దుడ్లు గాని ఇబ్బంది చేస్తానంటే ఇబ్బంది రాత్రికి వేసినాడు. ఇల్లు ఆడ ఇంకా చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఏడాదిన్నర అవుతుంది కదా. ఇవాళ ఇచ్చాడు ఒక బార్ మన ఎకరెకర ఇచ్చినాడు. ఇంకా అదే కేసీఆర్ లెక్కల్లో ఇచ్చినాడు. మనిషి ఇచ్చాపోయినాడు. మళ్ళీ మూడు వర్షకాలం కూడా స్టార్ట్ అయ్యా. రైతు రుణమాఫీ అది ఇది అన్నారు కదా. రుణమాఫీ ఉన్న చేసిన వాళ్ళు అయినాడు రుణమాఫీ. ఇంతే సార్ మాది కూడా అయినది చెప్పిన. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా కేసీఆర్ ఉన్నప్పుడు మేలు తక్కువ. అప్పుడు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తుండే అన్ని రైట్ ఇంట్లోకి వస్తుండే. మనం రోజుల పాటు తిరగలేదు ఇంట్లోకి, మన అకౌంట్ వేసి పడుతుండే. ఇప్పుడు అడిగితే కనపడదు, చెప్తే వినపడదు అన్నట్టు ఉంది. కళ్ళకి కనపడతలేదు. ఇస్తున్నామని చెప్తారు, తులం బంగారం ఎక్కువ ఇస్తున్నామని చెప్తారు. ఏమి ఇచ్చారు? నానైతే చూసిలేను, ఆయన నన్ను పెళ్లి చేసిలేను. ఫ్రీ బస్సు పెట్టిండ్రు. ఇంకా అదే ఫ్రీ బస్ ఒకటే బాగా అర్ధం రేటకి హైదరాబాద్కి వస్తారు. అర్ధం రాయకకి హైదరాబాద్కి వచ్చి కలవని పోతారు. ఆడోళ్ళు ఇంకా వాళ్ళ బస్సు పురాను పని చేయనట్టు ఎక్కడికి గెలబడారు. అదే దుడ్లు అయితే అందరినీ సంతలు కొనుక్కుంటున్నారు. సన్న బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. సన్న బియ్యం తీసాం. ఇవే బియ్యమే నసలు పట్టించారు. నసల చిన్నగా రాజకీయం అనేది అర్థమైపోయింది. అర్థమైపోయింది సార్. ఇంకే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ పక్క. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చా. అన్ని కేసీఆరే. వాళ్ళు పెట్టి కొడతారు. అవతలకి దుంగలో టకా 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 గుర్తేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదా? ఏదో ఉంటారులే జల్లడు పట్టి సగం అక్కడ సగం ఇక్కడ ఉండొచ్చు కదా. సొంత జిల్లానే కదా, మైబాద్ జిల్లా ఏదో ఉమ్మడి జిల్లానే. మళ్ళీ అన్ని కేసీఆరే. కేసీఆర్కే వేస్తారు. ఊకనా పని చేయాలి చేయకపోయి అంత మిస్సింగ్ అయ్యలే. కేసీఆర్కి అయితే మన ఇష్టం ఉంటారు జనాలు. ఏమంటే అడుగు పరిస్థితులు కాదు. ఎవరంటే కేసీఆర్ బాగా చేశారు. ఏమంటలేరు, ఏం చేసిందని కదా. ఇక అయిపోయింది. అందరూ ఊక ఉండరు. వచ్చినప్పుడు చూసుకుందాం. ఎలక్షన్ వచ్చినప్పుడు వేసుకున్నాం. మంచి వ్యక్తిని చూశాను అన్నమాట. మాట్లాడతాం కదా. అభిమానం పడలేక కలిసి వస్తాం సార్ అని వచ్చినాడు. నేను జాయిన్ అవడం. ఏ పార్టీలో ఉంటారు ఇంతకుముందు? మేము కేసీఆర్కే వేసినాము అప్పుడు కూడా ఓటు. మాకు ఎమ్మెల్యే అప్పుడు కూడా కేసీఆర్కే ఉన్నాము. ఇంక ఇక్కడ అన్ని కాంగ్రెస్ వచ్చా మా ఓటు కృష్ణమోహన్ రెడ్డి వచ్చాము. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ పార్టీలో జాయిన్ అవుతుందా? మా కేసీఆర్ పార్టీకి జాయిన్ అవుతాం. ఎట్లుంది మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ముఖ్యమంత్రి? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు ఏమైతే ఏం కనపడలేదు మాకు, ఏం కనపడలే. చేయొచ్చు కానీ ఆయన కూడా ఎల్లుండి చేస్తాడు ఏమో. ఇప్పటికైతే కేసీఆర్ మాకు బాగా చేసినాడు. నీళ్లు గాని ఒక పంట పైరకి దుడ్లు గాని ఇబ్బంది చేస్తానంటే ఇబ్బంది రాత్రికి వేసినాడు. ఇల్లు ఆడ ఇంకా చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఏడాదిన్నర అవుతుంది కదా. ఇవాళ ఇచ్చాడు ఒక బార్ మన ఎకరెకర ఇచ్చినాడు. ఇంకా అదే కేసీఆర్ లెక్కల్లో ఇచ్చినాడు. మనిషి ఇచ్చాపోయినాడు. మళ్ళీ మూడు వర్షకాలం కూడా స్టార్ట్ అయ్యా. రైతు రుణమాఫీ అది ఇది అన్నారు కదా. రుణమాఫీ ఉన్న చేసిన వాళ్ళు అయినాడు రుణమాఫీ. ఇంతే సార్ మాది కూడా అయినది చెప్పిన. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా కేసీఆర్ ఉన్నప్పుడు మేలు తక్కువ. అప్పుడు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తుండే అన్ని రైట్ ఇంట్లోకి వస్తుండే. మనం రోజుల పాటు తిరగలేదు ఇంట్లోకి, మన అకౌంట్ వేసి పడుతుండే. ఇప్పుడు అడిగితే కనపడదు, చెప్తే వినపడదు అన్నట్టు ఉంది. కళ్ళకి కనపడతలేదు. ఇస్తున్నామని చెప్తారు, తులం బంగారం ఎక్కువ ఇస్తున్నామని చెప్తారు. ఏమి ఇచ్చారు? నానైతే చూసిలేను, ఆయన నన్ను పెళ్లి చేసిలేను. ఫ్రీ బస్సు పెట్టిండ్రు. ఇంకా అదే ఫ్రీ బస్ ఒకటే బాగా అర్ధం రేటకి హైదరాబాద్కి వస్తారు. అర్ధం రాయకకి హైదరాబాద్కి వచ్చి కలవని పోతారు. ఆడోళ్ళు ఇంకా వాళ్ళ బస్సు పురాను పని చేయనట్టు ఎక్కడికి గెలబడారు. అదే దుడ్లు అయితే అందరినీ సంతలు కొనుక్కుంటున్నారు. సన్న బియ్యం తీసాం. ఇవే బియ్యమే నసలు పట్టించారు. నసల చిన్నగా రాజకీయం అనేది అర్థమైపోయింది సార్. ఇంకే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ పక్క. సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చా. అన్ని కేసీఆరే. వాళ్ళు పెట్టి కొడతారు. అవతలకి దుంగలో టకా 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 గుర్తేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదా? ఏదో ఉంటారులే జల్లడు పట్టి సగం అక్కడ సగం ఇక్కడ ఉండొచ్చు కదా. సొంత జిల్లానే కదా, మైబాద్ జిల్లా ఏదో ఉమ్మడి జిల్లానే. మళ్ళీ అన్ని కేసీఆరే. కేసీఆర్కే వేస్తారు. ఊకనా పని చేయాలి చేయకపోయి అంత మిస్సింగ్ అయ్యలే. కేసీఆర్కి అయితే మన ఇష్టం ఉంటారు జనాలు.
అంతే. ఏమంటే అడుగుపడుతున్నాం కానీ ఎవరంటే కేసీఆర్ బాగా చేశాడు ఏమంటారు ఊర్లలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటారు? ఏమంటలేరు, ఏం చేసిందని కదా. ఇక అయిపోయి అందరూ ఊప ఉండరు. వచ్చినప్పుడు చూసుకుందాం, ఎలక్షన్ వచ్చినప్పుడు వేసుకుందాం, మంచి వ్యక్తిని చూశాను అన్నమాట మాట్లాడతాం.